నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పెద్ద సంచలనంగా మారినటువంటి కేసు అక్రమ మైనింగ్ ఇసుక కేసు. దీనిపై ప్రభుత్వం మారాక మరి శ్వేతపత్రాలు విడుదల చేయటం, అప్పట్లో డైరెక్టర్గా ఉన్నటువంటి వెంకటరెడ్డిపై కేసు నమోదు చేయటం, ఆయన కోసం మరి గాలింపు ప్రయత్నాలు కూడా జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. మరి 3 నెలలు అవుతున్న కొద్దీ ఆయన ఎక్కడో దాక్కున్నారు, మరి దేశం వదిలి కూడా వెళ్ళిపోయారు అన్న వార్తలు కూడా మనం విన్నాము. కానీ ఆయన నిన్న హైదరాబాద్లో పోలీసులు అయితే మరి పట్టుకోవడం జరిగింది. అలాగే ఇన్ని రోజులు ఆయన ఎక్కడ ఉన్నాడు అన్న విషయంపై కావచ్చు, మరి ఆయన చెప్పిన కొన్ని కీలక విషయాలు కూడా ఈరోజు రిమాండ్ రిపోర్ట్లో ఏసీబీ అధికారులు చేర్చారు అంటున్నారు. మరి ఇంతకీ ఆయన ఏం చెప్పారు? ఇంకా ముఖ్యంగా చూసుకుంటే దీనిపై ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలైనటువంటి షర్మిల గారు కూడా స్పందించడం జరిగింది. ఆవిడైతే క్లియర్గా చెప్తున్నారు, వెంకటరెడ్డి ఓన్లీ తీగ మాత్రమే, డొంక ఏ ప్యాలెస్లో ఉందో మరి కనుక్కోవాలి అంటూ. మరి ఆవిడ మాటలకు అర్థం ఏంటి, ఇలాంటి వివరాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం గోవర్ధన, మన వీక్షకులకు కూడా నమస్కారం. సో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ శాఖ ముట్టుకున్నా కూడా అవినీతిమయమే. ముఖ్యంగా చెప్పుకోవాలంటే దేశంలోనే అతిపెద్ద స్కామ్గా మద్యం స్కామ్ మనకి తెలుసు. ఇంకా ముఖ్యంగా మరొకటి ఏంటి అంటే ఈ అక్రమ మైనింగు, ఇసుక. సో దీనిపై అంటే పర్యావరణానికి భంగం కలిగిస్తూ తవ్వాల్సిన దానికంటే కూడా ఎక్కువ దవ్వేశారు అని చెప్పి సుప్రీంకోర్టు ముట్టికాయలు వేసినా కూడా ఎప్పుడు కూడా బేఖారత్తు చేయలేదు. దీనిపై తప్పుడు రిపోర్ట్లు కూడా కలెక్టర్లతో ఇప్పించిన సందర్భాలు కూడా మనం చూసాము. మరి అలాంటి అతనికి నోటీసులు ఇచ్చినా కూడా ఆయన అందుకోకుండా ప్రభుత్వం మారగానే ఎక్కడికో పారిపోయాడన్నారు. సో మరి ఇన్ని రోజులు ఆయన ఎక్కడున్నారు? సో ఇప్పుడైతే ఆయన పట్టుకోవడం జరిగింది. మరి ఆయన ఎక్కడ పట్టుకున్నారు? సో ఈ దీనిపైన షర్మిల వ్యాఖ్యలు కూడా మీరు వినే ఉంటారు. సో ఓవరాల్గా ఏం చెప్తారు మీరు దీని గురించి? ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాలన్నీ కూడా జాతీయ స్థాయి కుంభకోణాలే. ఈవెన్ ఆయన పరిపాలనలో జరిగిన అపచారం కూడా ఒక జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి దృష్టిని ఆకర్షించింది. లడ్డు కల్తీ కాదు, లడ్డు అపచారం అనాలి మనం. అది కూడా అంతర్జాతీయ స్థాయిలో ప్రజల దృష్టిని ఆకర్షించింది. మోడీ గారు కూడా ఆయన చెప్పాడు, ఈ ఇసుక కుంభకోణం కానీ లిక్కర్ కుంభకోణం కానీ జాతీయ స్థాయి కుంభకోణాలు. మీరు చెప్పారు, అందరు కలెక్టర్లకు కూడా ఒక సైక్లోస్టైల్డ్ పేపర్ పంపించి అదే రిపోర్ట్ పంపమన్నారు. ఈ ట్రిబ్యునల్, సుప్రీంకోర్టుని తర్వాత గ్రీన్ ట్రిబ్యునల్ని కూడా అవహేళనగా చేసినట్టుగా వీళ్ళ వ్యవహారం సాగింది. ఎవరు కూడా ఈ కుంభకోణాలని వ్యవస్థలు, రాజ్యాంగ వ్యవస్థలు కూడా ఆపలేని పరిస్థితిగా జరిగింది. తర్వాత ప్రజలు కూడా చాలా కష్టనష్టాలు పడ్డారు. చేతి వృత్తులకు పని దొరకల, భవన నిర్మాణ రంగం అంతా స్తంభించిపోయింది. దాంతో వాళ్ళు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి బతికారు. మళ్ళీ ఇసుక ఫ్రీ పెట్టిన తర్వాత ఇక్కడ విధానం మారింది అన్న తర్వాత వాళ్ళంతా తిరిగి వచ్చారు. మొన్న కనుక కాదాంబరి జిత్వాని కనుక ప్రభుత్వం మారిన తర్వాత తనకు జరిగినటువంటి ఘోరమైనటువంటి అన్యాయాన్ని ఎలా బయటపెట్టిందో, ఇతర రాష్ట్రాలు వలస వెళ్ళినందరూ కూడా మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ఇసుక విధానం మీద సరళతరం చేసి ఫ్రీగా చేసేటప్పటికి వచ్చారు. అట్లాగే ఈ విజి వెంకటరెడ్డి అనే డైరెక్టర్ని, ఇతను నేవీకి చెందిన అధికారి. ఇప్పుడు ధర్మారెడ్డి గారిని ఎలా అయితే తీసుకొచ్చారో మన అక్రమాలకి అన్నిటికీ సహకరిస్తాడని ఈయన్ని కూడా కీలకమైన గనుల శాఖలో పెట్టి గనులకు సంబంధించిన అన్నీ దోసుకోవడంతో పాటు పనిలో పనిగా ఇసుక పని కూడా పట్టారు వాళ్ళు. ఇసుక దోపిడీ అనేది ఒక రకంగా గనులు ఎంత జరిగిందో ఇసుక కూడా అంతకన్నా మించి జరిగింది అన్ని జిల్లాల్లోనూ. జిల్లా కలెక్టర్లు అసలు మాట్లాడే పరిస్థితే లేదు. ఈయన మీద కేసు బుక్ అయిన తర్వాత మీరు అన్నట్టు అసలు ఈయన ఒక నౌక షిప్ ఎక్కేసి విదేశాలకు అనధికారికంగా పారిపోయాడని కూడా. ఎందుకంటే ఈ నేవీ అధికారి కాబట్టి ఆయనకి రవాణా నౌకా రంగానికి చెందిన లోటుపాట్లన్నీ తెలుసు, లొసుకులు. అలా ఇక్కడికి ఒక ఇంపోర్ట్ చేయటానికి వచ్చిన ఒక షిప్లో అనధికారికంగా వెళ్ళిపోయాడన్న రూమర్ కూడా వచ్చింది. జనం కూడా నమ్మారు, ఎందుకంటే ఆయన ఆస్పాస్లు ఎవరికి తెలియని పరిస్థితిలో అయింది. ఈయన అన్ని రాష్ట్రాల్లోనూ సిమ్ కార్డులు మార్చుకుంటూ తిరిగాడు. ఏసీబీ వాళ్ళు కూడా ఈయన్ని అరెస్ట్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. కానీ ఆయనకి ఎత్తుకు పై ఎత్తుగా దొరకకుండా తిరిగాడు. ఆయన 2.5 నెలల పాటు ఢిల్లీలో ఒక కంటోన్మెంట్ ఏరియాలో ఉన్నాడంటే, అంటే కంటోన్మెంట్ ఏరియాలో ఉంటే ఏంటంటే అది మామూలు వాళ్ళకి ఎవరికి యాక్సెస్ ఉండదు. కంటోన్మెంట్ ఏరియా అనేది రిస్ట్రిక్టెడ్ ఏరియా, ఎవరు కూడా మామూలు వాళ్ళు వెళ్ళలేరు. ఈవెన్ పోలీస్ అధికారులు కూడా సమాచారం ఇవ్వలేరు ఎవరు. లాడెన్ కూడా గతంలో అక్కడ పాకిస్తాన్లో దొరికినప్పుడు ఒక కంటోన్మెంట్కి ఆనుకున్న ప్రదేశంలోనే దొరికాడు అతను కూడా. ఈ తీవ్రవాదులు ఏం చేస్తారంటే మిలిటరీ ఏరియాస్కి అనుబంధంగా ఉండే ప్రాంతాల్లో కానీ అక్కడ ఉంటే అక్కడ ఎవరి దృష్టి పడదిక, సాధారణ పౌరులు ఎవరు ఆ ప్రాంతాలకు వెళ్ళరు. ఇతను కూడా అలాగా
ప్రభుత్వ ఏసీబీ దృష్టి పడకుండా, పోలీసులని దృష్టి పడకుండా రకరకాలుగా తిరుగుతూ వచ్చాడు. ఇక్కడ మనం ఒక చిన్న విషయం ఏం గమనించాలంటే, ధర్మారెడ్డి గారు కూడా ఈయనకి సహకరించాడని చెబుతున్నారు. ఇక్కడ కంటోన్మెంట్ ఏరియాలో షెల్టర్ ఇవ్వటానికి. ఆయన అంతకుముందు కంటోన్మెంట్ ఎస్టేట్ ఆఫీసర్, ఆయన ఈ టీటీడీ గతంలో ఈవోగా పనిచేసిన ఆయన అసలు యాక్చువల్గా ఐఏఎస్ కాదు, మిలిటరీ ఎస్టేట్స్ సర్వీసెస్కి సంబంధించిన అధికారి. ఆయన ఢిల్లీలో కూడా ఆయన పనిచేశారు. అక్కడ మిలిటరీ అధికారులకు చెందిన స్థావరంలో ఈయనకు ఒక వసతి కల్పించాడు. అందువల్ల ఆయన అక్కడ ఉన్నాడనేది కూడా వినిపిస్తుంది. మరి వీళ్ళిద్దరూ సహజ నిందితులే కదా. ఇప్పుడు అదే గవర్నమెంట్లో ఆ గవర్నమెంట్కి సహకరించి ఆ కుంభకోణాల్లో ఇరుక్కున్నారు కాబట్టి ఒకళ్ళొకళ్ళు సానుభూతి, మరి బంధుత్వాలు కూడా ఉన్నాయో తెలియదు, స్నేహం ఉండుండొచ్చు. ఆయన ఈవోగా ఉన్నాడు, ఈయనేమో గన్నుల డైరెక్టర్గా ఉన్నాడు కదా. ఇద్దరు ఒక్క స్వామివారి సేవే చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు స్వామి సేవలో తన్మయులయ్యారు. ఇప్పుడు ఒకరికొకళ్ళు సహకరించుకున్నారని చెబుతున్నారు. అందువల్ల ఢిల్లీ కంటోన్మెంట్లో ఉన్నప్పుడు 2.5 నెలలు ఉన్నా కూడా ఏసీబీ వాళ్ళకి ఎక్కడా దొరకని వాళ్ళ. అక్కడి నుంచి ఏసీబీ వాళ్ళ దృష్టి కూడా అటు సారిస్తుంది అనుకున్న తర్వాత మళ్ళీ అతను అక్కడి నుంచి తప్పుకుని వచ్చి హైదరాబాద్కు వచ్చాడని చెబుతున్నారు. ఒక రకంగా హైదరాబాద్ కూడా ఏవైనా ఇలాంటి వాళ్ళకి, ఎందుకంటే హైదరాబాద్ చుట్టుపక్కల విపరీతమైన రిసార్ట్స్ ఉన్నాయి. ఆ రిసార్ట్స్లో కూడా పోలీసులు దృష్టి పడే అవకాశం బహు తక్కువ. అందులో శంషాబాద్ ఇటు ఏరియాకి వచ్చాడు, మొయినాబాద్ ఈ ఏరియాలో. ఇక్కడ తప్పుకుని ఒక రిసార్ట్లో ఉన్నప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి పట్టుకోగలిగారు. అది కూడా పోలీసులు ట్రాప్ చేస్తున్నారు. ఇతను సిమ్ కార్డులు మార్చినా కూడా వాయిస్ రికార్డింగ్ ఎవరిదైతే ఆ వాయిస్ని పట్టుకుంటాయి. కొన్ని సాఫ్ట్వేర్ ఉంటాయి, పోలీసులకు ఉండే తెలివితేటలు పోలీసులు ఉంటాయి. ఆ సాఫ్ట్వేర్ ఉపయోగిస్తారు. ఇతను ఏ ప్రాంతంలో ఏ ఫోన్ నుంచి మాట్లాడుతున్నాడు అనేది అది వాయిస్ని పట్టుకుంటుంది, వాయిస్ ఫ్రీక్వెన్సీని. అట్లా అతి కష్టం మీద పట్టుకోగలిగారు ఇతన్ని. తర్వాత తీసుకెళ్ళి అక్కడికి ప్రొడ్యూస్ చేశారు విజయవాడ ఏసీబీ కోర్టులో. ఐ థింక్ నెక్స్ట్ మంత్ October 10th వరకు కస్టడీకి ఇచ్చారు. షర్మిల గారు కూడా ఆమె అన్నది ఏంటంటే, ఇప్పుడు దొరికింది తీగ మాత్రమేను, డొంక ఎక్కడో ఉంది అని. అంటే ఆమె ప్యాలెస్ అని కూడా చెప్పింది. ఇప్పుడు అసలు మెయిన్ లబ్ధిదారు వీళ్ళందరూ. ఇప్పుడు ఆయన బేవరేజెస్ కార్పొరేషన్ది అసలు లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి గారే. వీళ్ళందరూ తాబేదారులే. వీళ్ళని తీసుకొచ్చింది ఆయన పేరు వాసుదేవరెడ్డి. ఆయనేమో రైల్వే సర్వీస్ నుంచి తీసుకొచ్చారు. ఇట్లా వీళ్ళందరినీ ఆణిముత్యాలని పోగేసుకొచ్చాడు. ఎవరైతే ఏలు ముద్రలు ఎక్కడ వేయమంటే అక్కడ వేస్తారో ఆ క్యాడర్ని పట్టుకొచ్చాడు. ఈ విజయ వెంకటరెడ్డిది అదే పరిస్థితి, ధర్మారెడ్డిది అదే పరిస్థితి, అతను వాసుదేవరెడ్డిది అదే పరిస్థితి. ఆయన రైల్వే ట్రాఫిక్ సర్వీస్ నుంచి ఆయన వచ్చాడు. అట్లా కేంద్ర సర్వీసుల్లో ఉండే వీళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు అవన్నట్టు మెయిన్ అక్యూజ్డ్ ఈయనైతే అప్రూవర్గా మారతాడంటున్నారు. ఇప్పటికే ఇండికేషన్ ఇచ్చాడంట. ఎందుకంటే ఇంత తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటూ ఇప్పుడు అందులో ఆయనకు వచ్చింది మార్జినల్ మనీయే తప్ప అసలు డబ్బంతా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ మెయిన్ పర్సన్స్కి వెళ్ళిపోయింది. నేను వాళ్ళకి సహకరించానే తప్ప నాకు ఇందులో జరిగిన లబ్ధి తక్కువ, నేను అప్రూవర్గా మారుతానని ఆల్రెడీ పోలీస్ అధికారులతో చెప్పాడని చెప్తున్నారు. ఒకవేళ కనుక వాళ్ళు అప్రూవర్గా మారితే అప్రూవర్గా ఇప్పుడు గతంలో వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో మాజీ డ్రైవర్ అప్రూవర్గా మారి కేసు నడుస్తుంది కదా, అట్లాగే ఇప్పుడు వెంకటరెడ్డి గారు కూడా అప్రూవర్గా మారే అవకాశం ఉందంటున్నారు. అప్రూవర్గా మారితే మాత్రం మొత్తం డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఏ ఏ గనుల్లో ఎలాంటి అక్రమాలు చేశారు, ఎవరు బెనిఫిట్ అయ్యారు, ఎంత క్వాంటం ఎంత తవ్వారు, ఎంత రికార్డులో చూపించారు, ప్రభుత్వ ఖజానాకు వచ్చిందంతా ప్రైవేట్కి వెళ్ళింది అంతా. అట్లా ఇసుకకి సంబంధించిన అంశాల్లో కూడా దాదాపుగా ఒక ఫిగర్ అయితే ఆయన చెప్పగలుగుతాడు. ఏ రీచ్ల్లో ఎంత జరిగింది, కార్పొరేట్ సంస్థలకు ఎంత తీసుకున్నాయి, వీళ్ళ కిక్ బ్యాక్స్గా ఎంత ఇచ్చారు, ఇవన్నీ కూడా క్లియర్ కట్ ఆర్థిక అంశాలన్నీ వస్తాయి. షర్మిల్ గారు అన్నట్టు అసలు లబ్ధిదారు ఎవరనేది దీంట్లో ఇప్పటికే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయి ఉంది. అలాగే ఎన్జిటి ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా వీళ్ళు వినకుండా తవ్వేశారు. అంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కాంట్రాక్ట్ సంస్థలు అప్పగించి నాడు నేడు అని చెప్పి జగనన్న కాలనీలు ఇలా కూడా చాలా దోచేశారు. అంటే మొత్తం సాక్ష్యాధారాలతో సహా ఇప్పటికే ఉండవైతే జరిగింది. ఇంకా తప్పించుకునే ఛాన్స్ కూడా లేదు. కానీ ఇతను అప్రూవర్గా మారితే కనుక ఇంకా కొంత అథెంటిసిటీ ఉంటుంది ఈ ఫిగర్స్కి. తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టు ఎన్జిటి వాళ్ళు ఒక ఫిగర్ వాళ్ళు అరైవ్ అయ్యారు. ఎట్లా అంటే వాళ్ళు సెటిలైట్ దీని ద్వారా కూడా వాళ్ళు ఒక క్వాంటమ్ అరైవ్ అయ్యారు. ఎంత డెప్త్ తీశారు, ఎంత ఏరియాలో ఎక్స్కవేషన్ ఇసుక జరిగింది, ఇవన్నీ కూడా.
తర్వాత ఈ కార్పొరేట్ సంస్థలు ఎంత తీసుకున్నాయి, మిగిలిన ఎంత ఇచ్చారనే దాని మీద కూడా వాళ్ళకు ఒక అవగాహన అయితే చిక్కింది పూర్తిగా. ఇప్పుడు మీరు అన్నట్టు ఈయన అప్రూవర్గా మారితే దీంట్లో చాలా మంది కలెక్టర్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వస్తాయి. వాళ్ళందరూ కూడా బయట చెప్తాడు ఏ కలెక్టర్లు ఎలా సహకరించారు ఏంటి అన్నీ చెప్తాడు. రీచ్లు అన్ని జిల్లాల్లోనూ ఆల్మోస్ట్ శాండ్ రీచ్లు క్వారీస్ లేని ఏం లేవు, అన్ని జిల్లాల్లోనే అన్నీ బయటకు వస్తాయి. ఇది ఎవరి ప్యాలెస్లకి ఎట్లా వెళ్ళినాయి ఫిగర్స్ మొత్తం బయటకు వస్తాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధన్ మన వీక్షకులు.